ఈరోజు కథ ఉంటా నీ జతగా పార్ట్ 28. ఇక కథలోకి వెళితే పెద్దమ్మ ఆమె ప్రేమకి లొంగిపోతూ హ్యాపీ టీయర్స్తో పిలుస్తుంది సావేరి. పెద్దమ్మ కాదు తల్లి, అమ్మ అని పిలువు. అపర్ణ లేకుండా నేను నీకు ఈ క్షణం నుండి అమ్మనే. సావేరి బుగ్గలు రెండూ పట్టుకుని మొహాన్ని కిందకి దించి నుదిటిన ముద్దడుతారు. పెద్దనాన్నకు కోపమొస్తుందేమో ఆమె చెంపలు తుడుస్తూ అడుగుతుంది. ఈ మహాల్లో మీ తాతయ్యగారి ఇష్టానికి రానా ఇష్టానికి వ్యతిరేకంగా ఏం జరగదు. ఎవరి నోరు లెగదు. ఎవరిని చూసి భయపడకు. ఈ ఇంటికి కాబోతున్న మహారాణివి నువ్వు. రానా పక్కన టెన్షన్గా నిలబడితే చూడ్టానికి బాగోదు. రణధీర్, సువర్ణ అత్త బంగారమంటే ఏంటో అనుకున్నా. నిజంగా నువ్వు బంగారానివే. నీ దగ్గర పెరిగారు కాబట్టే ఆయన కూడా మీలాగే బంగారంలా ఉన్నారమ్మా. ఆయనేంటి తల్లి, బావాని పిలువు. సావేరిని బెడ్మీద కూర్చోబెట్టి అపర్ణగారి 7 వారాల నగలతో పాటు అన్ని ఆభరణాల్ని ఆమె ముందు పెడతారు. లేదమ్మా, ఆయన్ని గౌరవం లేకుండా పిలవలేను. తన తల్లి నగల్ని చేత్తో తడుముతో వాటిల్లో ఆమె స్పర్శని అనుభూతి చెందుతుంది సావేరి. చిన్న నవ్వుతో ఆమె పక్కన కూర్చొని, ఇవన్నీ అపర్ణ ఇష్టంగా చేయించుకున్న నగలు. మీ నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఒంటిమీది నగలు కూడా తీసేసి ఓ మామూలు చీరతో ఈ ఇంటి గడప దాటింది. ఈ గాజులున్నాయే, మా అమ్మ సులోచనాదేవివి. నాకు మీ అమ్మకి ఆమె ఆఖరి రోజుల్లో ఆవిడే తోడిగారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అవి నా చేతులని వీడకుంటే మీ అమ్మ మాత్రం మమ్మల్ని వదిలి వెళ్ళిపోతూ కష్టంగా తీసేసింది. మీ అమ్మ జ్ఞాపకంగా నువ్వేసుకో తల్లి అంటూ సావేరి చేతులకి వాటిని తోడుగుతారు సువర్ణగారు. 50 ఏళ్ల క్రితం యాంటిక్ డిజైన్. మెరుగు తగ్గినా దర్పం మాత్రం ఆ గాజుల్ని వీడగు. సున్నితంగా వాటిని మునివేళ్లతో తడుముతూ, నీకు నామీద కోపం రావటంలేదా అమ్మా అంటూ ప్రశ్నిస్తుంది. కోపమా? దేనికే? రణధీర్ పక్కన ఆమ్రపారి బదులు నేను రావడం మీకు కష్టంగా లేదా? అస్సల్లేదు సావేరి. రాణా చిన్నప్పట్నుండి అభి చెల్లెలిగా మాత్రమే చూశాడు తప్ప మరదలిగా చూడ్లేదు. చనువు పెంచలేదు. నా కూతురు రాణాకి సరికాదని నాకెప్పుడో తెలుసు. మీ చిన్నత్త పెంపకం, దానిలో డబ్బు, గర్వాన్ని, అహంకారాన్ని పెంచితే మీ పెద్దనాన్న వల్ల రాణా తనకి కాబోయే భర్తన్న భ్రమని నమ్మింది. ఆ భ్రమ నిజం కాదని అర్థమైతే అదే సరిగా మారుతుందిలే అని నేను కూడా పట్టించుకోలేదు. సువర్ణగారి చేతిని మెల్లిగా ప్రెస్ చేసి వదులుతూ, ఈ నగలు కాకుండా అమ్మ బట్టల్లేవా అని అడుగుతుంది సావేరి. నువ్వు నీ రూంకి వెళ్ళు, నేనన్నీ పనివాళ్లతో పంపిస్తాను. సరే అంటూ సువర్ణగారి బుగ్గని ముద్దాడి ఆ రూం నుండి బయటకు వచ్చి ఎటుపోవాలో తెలియక ఆగిపోతుంది సావేరి. ఏం కావాలి సావి? దగ్గర్లోనే ఉన్న అభి పలకరిస్తాడు. నా రూంకి ఎలా వెళ్లాలో తెలియలేదు అన్నయ్య. హాల్కి 2 వైపులా ఉన్న మెట్లవైపు అయోమయంగా చూస్తూ చెప్తుంది. నేను తీసుకెళ్తాన్రా అంటూ అభి రైట్ సైడ్ ఉన్న స్టెప్స్ వైపు అడుగులేస్తూ, సింహద్వారానికి కుడివైపు స్టెప్స్ ఎక్కితే మన రూమ్స్, లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కితే గెస్ట్ రూమ్స్ అండ్ ఆఫీస్ రూమ్స్ ఉంటాయి. ఇదొక్కటి గుర్తుపెట్టుకో చాలు అంటాడు. మార్నింగ్ రణధీర్తో వెళ్లేప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు. బామ్మ ఎక్కడుండి? బామ్మ తాతయ్యగారి పక్క రూమ్. ప్రెజెంట్ అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్లారు. అక్కడ పక్షులు ఉన్నాయి. వాటికి ఈ టైంలో రోజూ తాతయ్యగారు గింజలు స్వయంగా వెళ్లి వేస్తారు. తాతయ్య బామ్మ ఫ్రెండ్స్ అయిపోయారా? నో, చెల్లి, అన్న చెల్లి అయిపోయారు. సెకండ్ ఫ్లోర్ రావడంతో ఈ ఫస్ట్ రూమ్ రానాది, దాని పక్క రూమ్ నీది. రానా రూమ్కి ఎదురు రూమ్ రుద్రది, పక్క రూమ్ నాది. సెకండ్ ఫ్లోర్లో మన బెడ్రూమ్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో మా మ్యామ్ డాడ్వి, విశారద అత్తది, ఆమ్రది. గ్రౌండ్ ఫ్లోర్లో తాతయ్య, బామ్మ, మామయ్య అండ్ పెద్దత్త ఉంటారు. బ్రీఫ్గా చెప్తాడు అభిరామ్. ఓకే అన్నయ్య, గుర్తుపెట్టుకుంటాను. సావేరిని సైడ్ హగ్ చేసుకుని, ఏ అవసరమైనా ప్రాబ్లమైనా రానా అవైలబుల్ లేకుంటే నాకు చెప్పు. రుద్రతో మాత్రం చెప్పకు. వాడిలో కోపాన్ని చూస్తుంటే భయంగేస్తుందంటాడు. అలాగే అన్నయ్య. అభి వదిలాక తన రూంకి వెళ్తుంది సావేరి. కనెక్టెడ్ రూమ్ ఇచ్చాడు. సావిని సతాయించడు కదా. రణధీర్ గురించి తలుస్తూ రుద్ర ఏం చేస్తున్నాడో చూడ్డానికి అతని రూమ్ డోర్ ఓరగా ఓపెన్ చేసి తల లోపలికి పెడతాడు. నీ బాబులెక్కున్నావేంటరా? ఆ దొంగచూపులు మాని బుద్ధిగా లోపలికిరా. కేస్ ఫైల్స్ చూసుకుంటూ యాటిట్యూడ్గా అంటాడు రుద్ర. బలం కోసం బలుపు తింటున్నావా బాబూ? అతని పక్కన కూర్చుని ఏం ఫైల్స్నో చూస్తుంటాడు. నా బలమే బలుపు బామర్ది. ఇందాకేంట్రా నీ చెల్లి నన్ను చూసి దొంగపిల్లిలా పారిపోయింది? ఆమ్రా మంచిది. కాకుంటే మా డాడీ అత్తగారం వల్ల గర్వమెక్కువ. ఊరికినే దాన్ని ఏడిపించుకో. ఆమ్రా నా ఒంటికి పట్టే తామరనా? అది మంచిదో ముంచేదో నాకెందుకులేగాని నేనొకటి చెప్తా విను అంటూ అభిరామ్తో సీరియస్ డిస్కషన్లో పడిపోతాడు రుద్ర. తన రూంకి వెళ్లిన సావేరి వెంటనే వెనక్కి మరలి రణధీర్ రూమ్ డోర్ బెల్ కొడుతుంది. కమేన్ గట్టిగా వినిపించిన అతని వాయిస్కి మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళి, సూర్యా అంటూ మెల్లిగా పిలుస్తుంది. లోపలికి రాసావి బెడ్రూమ్ నుండి వినపడిస్తూ ఉంటుంది. వెయిటింగ్ అండ్ సిట్టింగ్ లాంజ్ దాటేసి బెడ్రూమ్ డోర్ ఓరగా తెరిచి, లోపలికి రావచ్చా అంటూ బెరుగ్గా ఇంకోసారి అడుగుతుంది. మన బెడ్రూమ్ ఇవి, పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు? ల్యాప్టాప్ పట్టుకుని బెడ్మీద కూర్చున్న అతను చెప్తాడు. నథింగ్, ఊరికే అడగాలనిపించింది. చిన్న నవ్వుతో రణధీర్ దగ్గరగా నిలబడి, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ చేతులు నలిపేసుకుంటుంది. పెళ్లి గురించేనా అంటూ మార్ధవంగా అడుగుతాడు రణధీర్. ఇంత త్వరగా ఇంట్లో చెప్పేశారు. అందరికీ కూడా ఆల్మోస్ట్ ఓకే. కానీ మీరు నాకిచ్చిన 50 డేస్కి ఇంకా చాలా టైం ఉంది కదా. తాతయ్యగారు నాన్నగారు నార్మల్ అయ్యాకే పెళ్లి అన్నారే. నీకు నేనిచ్చిన టైం సరిపోతుంది.
కాని ఆల్ సెట్ అయ్యాక కూడా ఇంకా నీకు పెళ్లి ఎప్పుడు జరిగితే ఏంటి? చిన్నత్తయ్య పెద్దనాన్న కూడా ఇష్టంగా ఒప్పుకుంటే బావుండిందని. చాలా ఏళ్ల క్రితం నాకెంటూ ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని తెలిసి నా పెళ్లి అందరి ఇష్టంతో జరగాలి. చిన్న ఆశ సూర్య. ఓయ్, ఎందుకే ఏడుస్తున్నావు? సావేరి బుగ్గలు తుడిచి గుండెకు హత్తుకుని సముదాయించడానికి ట్రై చేస్తాడు రణధీర్. అమ్మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను సూర్య. మీ అందర్లో వాళ్ల జాడ కనపడక ఏదో పెయిన్. స్వీటీ ఏడవకే. అత్తమామను నేను తెచ్చివ్వలేను. కాని వాళ్ల ప్రేమని మాత్రం పంచగలను. నామీద నా ప్రేమ మీద నమ్మకం ఉంటే ఏడవటం ఆపేయ్. ఈ బుజ్జగించటమేంటి? వార్నింగ్లా ఉంది. అతనికి దూరం జరుగుతూ అయోమయంగా అడుగుతుంది. మేబీ ఆర్ మే నాట్ బీ. చిరునవ్వుతో సావేరి కళ్లల్లో ముద్దుపెట్టి, నువ్వు బావా అనవా నన్ను? సీరియస్గా అడుగుతాడు. ఏం సూర్య, నచ్చలేదా? ఆ పేరుకోసమే వన్డే మొత్తం ప్యాలెస్లో లాక్ చేసి మరీ పిలిపించుకున్నారు. అప్పుడు సూర్య కావాలనిపించింది. ఇప్పుడు బావా అనిపించుకోవాలనిపిస్తుంది. అయితే వెయిట్ చేయండి. స్పెషల్ టైం చూసుకొని పిలుస్తాను. అప్పటివరకు సూర్యానే. టైం నీది కానివ్వు. కనీసం రెస్పెక్ట్ ఆపవే. అది కూడా బావ నుండే ఆపేస్తాను. అది కూడా మనిద్దరం మాత్రమే ఉన్నప్పుడు. ఎవరన్నా ఉంటే మీరు రణధీర్నే. ఆ గౌరవం ఇవ్వడం నాకు నచ్చింది సూర్య. నాకు నీతో పిచ్చెక్కుతుంది మొండి. సావేరిని పైకి లాక్కొని కోపంగా కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. అతని కోపానికి చిరునవ్వుని కానుకగా ఇచ్చి ఇద్దరి పెదవులు కలుపుతూ అతని ఒళ్ళో కూర్చుంటుంది సావేరి. ఆమె కళ్లల్లో కనిపిస్తున్న కొంటిదనం అతనిలో కోపాన్ని అమాంతం తగ్గించడంతో ఓ చేత్తో నడుమును చుట్టి ఇంకో చేత్తో సావేరి బుగ్గని మెల్లిగా నిమురుతాడు. నా రూంకి వెళ్తానింకా. రణధీర్ ఒళ్ళో నుండి దిగేసి చెదిరిన డ్రెస్ సరిగ్గా సర్దుకుంటూ మెల్లిగా చెప్తుంది. వెళ్ళు. ఆమెనే చూస్తూ మళ్లీ ల్యాప్టాప్ అందుకుంటాడు. వెనక్కి తిరిగి చూడకుండా తన రూంకి వెళ్ళిపోతుంది సావేరి. ఆమె వెళ్లాక మొబైల్ తీసుకుని అభికి కాల్ చేస్తాడు రణధీర్. సమయం అర్ధరాత్రి 12:59. గాఢ నిద్రలో ఉన్న సావేరికి తన బెడ్రూమ్ మెయిన్ డోర్, కనెక్టెడ్ డోర్ ఓపెన్ కావడం తెలీదు. బెడ్లైట్ వెలుగులో గుండెల వరకు బ్లాంకెట్ కప్పుకుని పొట్టమీద ఓ చెయ్యి, పిల్లో కింద ఇంకో చెయ్యి పెట్టుకుని పడుకునుంటుంది. రణధీర్, రుద్ర, అభి ముఖం చూసుకుని టైం 12 అవ్వడానికి సెకండ్స్ లెక్కబెట్టుకుంటూ చేతుల్లో ఉన్న హార్ట్ షేప్ బెలూన్స్ని బెడ్కి 4 వైపులా పెట్టి ఒకవైపుగా నిలబడతారు. 12 అయిందని రానా సైగ చేయడంతో రుద్ర చేతిలో ఉన్న కలర్ పేపర్స్ బాంబ్ పెద్ద శబ్దంతో పేలుతుంది. ఆ సౌండ్కి ఉలికిపాటుతో సావేరి లేచి కూర్చుంటుంటే ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరిష్టానికి వాళ్లు హ్యాపీ బర్త్డే సాంగ్ సింగ్ చేస్తారు. నవ్వుతూ సావేరి వాళ్లవైపు చూస్తుంటే అభి కేక్ పట్టుకుని ఆమె ఎదురుగా కూర్చొని హ్యాపీ బర్త్డే సావి అంటూ నుదిటిన ముద్దాడి వైట్ రోజ్ అందిస్తాడు. అభికి ఒకవైపు కూర్చొని రుద్ర ఎల్లో రోజ్ ఇచ్చి ఎంజాయ్ యువర్ బాండే బేబీ అంటూ బుగ్గకింకో స్వీట్ కిసిస్తాడు. అందరికీ లాస్ట్గా సావేరి పక్కని కూర్చొని హ్యాపీ బర్త్డే మై లవ్, ఐ నీడ్ యూ స్టిల్ మై లాస్ట్ బ్రీత్, విల్ యు మ్యారీ మీ అంటూ రెడ్ రోజ్తో పాటుగా డైమండ్ రింగ్ కూడా ఆమె ముందు నిలుపుతాడు. ఎస్. రాణాని గట్టిగా హక్ చేసుకుని సంతోషానికి ఆనంద భాష్పాలు రూపమిస్తుంది సావేరి. ఓ చేత్తో రాణాని గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో ఆమె లెఫ్ట్ హ్యాండ్కి రింగు తొడిగి ఆ వేలికి కిస్సిస్తాడు రాణా. కేక్ కట్ చేస్తే మేం వెళ్ళిపోతాం, తర్వాత మీ ఇష్టం. చేతిలో క్యాండిల్ని కేక్కి గుచ్చుతూ నాటీనెస్కి కన్నింగ్నెస్ మిక్స్ చేసి చెప్తాడు. అతని మాటలకి రానా నుండి దూరం జరిగి సిగ్గుతో తలదించుకుంటున్న సావేరికి నైఫ్ అందిస్తాడు అభి. 24వ పుట్టినరోజు కాబట్టి 24 మ్యాజిక్ క్యాండిల్స్ అటించిన కేక్. ఎన్నిసార్లు ఎయిర్బ్లో చేస్తున్నా మళ్లీ అన్ని వెలుగుతూనే ఉంటే విసుగ్గా ముగ్గురు వైపు చూస్తుంది. నీ లైఫ్ ఎప్పుడూ బ్రైట్గా ఉండాలని, డార్క్నెస్ రాకూడదని అవి ఆరట్లేదు. క్యాండిల్ తీసి వాటర్ గ్లాస్లో పడేసి ఇప్పుడు కట్ చెయ్యి అంటూ చెల్లి తెలనిమురుతాడు అభి. ఇంకోసారి రిథం లేని బర్త్డే సాంగ్ రైమ్గా పాడుతున్న 2 బేస్ వాయిస్ల మధ్య ఓ స్వీట్ వాయిస్ నడుమ కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ రుద్రకి అందిస్తుంది. ఫస్ట్ వాడికి పెట్టకుంటే హర్ట్ అవుతాడేమో బేబీ. దాన్ని అందుకోకుండా రాణావైపు చూస్తాడు రుద్ర. అవ్వదు రుద్ర, తన గురించి నాకు తెలుసు. నా లైఫ్లో ఫస్ట్ లవింగ్ పర్సన్ నువ్వే. తిను. సావేరి చేతిలోది సగం తన కొరిగి ఇంకో సైడ్ సావినోటికి అందించి ప్యాంట్ పాకెట్లో నుండి గిఫ్ట్ బయటకు తీసి అందిస్తాడు. రెండో పీస్ అభికి అందిస్తుంది సావేరి. నవ్వుతూ దాన్ని అందుకుని కొంత సావేరికి తినిపించి తను కూడా ఓ గిఫ్ట్ అందిస్తాడు. రణధీర్కి కేక్ పెట్టడం మానేసి రుద్ర అభి ఇచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూస్తుంది. రుద్ర బ్రాస్లెట్ గిఫ్ట్ ఇస్తే అభి యాంటిక్ గోల్డ్ యాంక్లెట్స్ గిఫ్ట్ చేస్తాడు. గిఫ్ట్స్ చాలా బావున్నాయి. ఇద్దర్ని హక్ చేసుకుని తన సంతోషాన్ని తెలుపుతుంది సావేరి. మేం ఎరుతున్నాం. వన్స్ మోర్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే సావి. ఇద్దరూ ఆమె నుదిటిన ముద్దాడి రూమ్ ఆటోమేటిక్ లాక్ పడేలాగా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. సూర్య చిన్న కేక్ పీస్ అతని నోటి ముందు పెట్టి ప్రేమగా రానా కళ్లల్లోకే చూస్తుంది. షేర్ చేసుకో స్వీటీ. చిరునవ్వుతో దాన్ని పెదవుల మధ్య నిలిపి ఇద్దరి పెదవులు బంధిస్తాడు రణధీర్. ఆమె వేళ్లకనున్న క్రీమ్ అతని చెంపల్ని పట్టుకోవడంతో గడ్డం మొత్తం అంటుకుంటుంది. క్లీన్ చేస్తానంటూ పెదవులతో తన చెంపల్ని శుభ్రం చేస్తున్న సావేరిని గట్టిగా హత్తుకొని వెత్తో పడుకుంటాను అంటూ బెడ్ మీద ఉన్న కేక్ పక్కన పెట్టేసి రుద్ర ఇచ్చిన బ్రాస్లెట్ రైట్ హ్యాండ్కి పెట్టి పట్టీలు పెట్టడానికి పాదాల వైపు కూర్చుంటాడు. రానా తన పాదం ముట్టకముందే కాళ్లు వనక్కి లాక్కుని వద్దు అన్నట్టు తలూపుతుంది. మనిద్దరమే ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకే. నువ్వు నన్ను దూరం పెడుతున్న ఫీలింగ్ వస్తుంది. నీలో ప్రతి కణం నా సొంతం సావి. నీ పెదవులెంతిష్టమో నా పాదాలు కూడా అంతే ఇష్టం.